హలో సింగరు, మీకు లెగ్‌కి రాడ్ వేసి, ఇంకా స్క్రూ కూడా వేసి 3 మంత్స్ అయితుంది కదా! సో, అది కంప్లీట్‌గా ఎప్పుడు తీస్తారు? నాకు బోన్ ఎప్పుడు హీలింగ్ అవుతుంది? అసలు నా ఏజ్‌కి బోన్ హీలింగ్ అవుతుందా లేదా తొందరగా? అలాగే ఏమైనా బోన్స్‌కి టాబ్లెట్స్ ఉన్నాయా? ఉంటే అవి నేను తీసుకోవచ్చా? అని మీరు అడిగారు కదా సింగరు. ఇప్పుడు నేను చెప్తాను, క్లియర్‌గా వినండి. మీ లెగ్‌కి రాడ్ అండ్ స్క్రూ రిమూవ్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే, లెగ్ ఫ్రాక్చర్‌కి నార్మల్లీ 12 మంత్స్ నుంచి 18 మంత్స్ తర్వాత రిమూవ్ చేస్తారు. కానీ పేషెంట్ ఏజ్‌ని బట్టి, ఫ్రాక్చర్ టైప్‌ని బట్టి, అలాగే హీలింగ్ స్పీడ్‌ని బట్టి డాక్టర్స్ టైం డిసైడ్ చేస్తారు. అలాగే 3 మంత్స్‌లో రాడ్ రిమూవ్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే లెగ్ కంప్లీట్‌గా రికవరీ అవ్వాలి కాబట్టి టైం అనేది పడుతుంది. అలాగే బోన్ కంప్లీట్‌గా ఫార్మ్ అవ్వడానికి, అంటే హీలింగ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారు కదా! సింపుల్ ఫ్రాక్చర్ అయితే 3-4 మంత్స్ పడుతుంది. అలాగే మీడియం అండ్ హెవీ ఫ్రాక్చర్ అయితే 6-12 మంత్స్ పడుతుంది. అలాగే సర్జరీతో రాడ్ వేసి ఉంటే కనుక 8-12 మంత్స్ ఆర్ సమ్ టైమ్స్ 1.5 ఇయర్స్ కూడా పడుతుంది. అలాగే బోన్ ఫుల్‌గా స్ట్రాంగ్‌గా అవ్వటానికి టైం అనేది పడుతుంది. ఇంకా రాడ్ రిమూవ్ చేయాలి అంటే మ్యాండేటరీ ఏంటంటే, చాలామందికి లైఫ్ టైం రాడ్ ఉండి పెయిన్ లేకుండా నార్మల్‌గా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ స్క్రూ ఇరిటేషన్స్, పెయిన్, డిస్కంఫర్ట్ ఉంటే మాత్రం డాక్టర్స్ రిమూవ్ చేస్తారు. మరి మీకు మీ సిట్యుయేషన్ ఎట్లా ఉంది? మీకు ఇరిటేషన్ ఉందా? పెయిన్ ఉందా? డిస్కంఫర్ట్ ఉందా? మీకు ఎట్లా ఉంది? అలాగే మీకు ఇప్పుడు 3 మంత్స్ అయింది కదా! మీకు ఈ స్టేజ్‌లో ఎలా ఉంటుంది అంటే, నాకు తెలిసి బోన్ ఫ్రాక్చరాలిటీ హీలింగ్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే 3 మంత్స్ అయింది కదా! అలాగే ఫుల్ స్ట్రెంత్ కోసం ఇంకా మంత్స్ రిక్వైర్డ్ కూడా పడుతుంది. అలాగే డాక్టర్స్ ఎక్స్‌రే చూసి బోన్ కలిసిన స్పీడ్‌ని బట్టి ఎగ్జాక్ట్ టైం అనేది చెప్తారు, ఎప్పుడు రిమూవ్ చేయాలి అని. అలాగే సజెషన్ ఏంటంటే, నెక్స్ట్ విజిట్ ఎక్స్‌రే చేసి హీలింగ్ స్టేటస్ తీసుకోండి మీరు. ఆ ఎక్స్‌రే రిపోర్టే మీకు ఎప్పుడు రాడ్ రిమూవ్ చేయాలనేది టైంని డిసైడ్ చేస్తుంది. అలాగే ఇక మెడిసిన్స్, టాబ్లెట్స్ అంటారా? మీరు ఏ హాస్పిటల్‌లో అయితే మీరు సర్జరీ చేయించుకున్నారో అదే డాక్టర్ మీకు ప్రిస్క్రిప్షన్ చేస్తారు. మీరు ప్రైవేట్‌గా ఎక్కడ మెడిసిన్ యూజ్ చేయొద్దు. అలాగే నేను కూడా చెప్పను, చెప్పకూడదు కూడా.